హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో ఒక ఇమ్యూనిటీ బూస్టింగ్ రసాన్ని పరిచయం చేయబోతున్నానండి. ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో మన ఇమ్యూనిటీని పెంచుకోవడం అనేది చాలా అవసరం కదా. అందులో భాగంగానే ఈ రసం రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. మరి ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ 4 పండిన టమోటాస్ని తీసుకున్నాను. ఈ టమోటాస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకుంటేనే మన రసం అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి. మిక్సీ జార్లో అస్సలు వేసుకోవద్దు. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు ఎక్కువగా వేసుకోకూడదండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 ఇంచి అల్లం ముక్క, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, ఇవన్నీ వేసుకొని దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా మ్యాష్ చేసుకొని పెట్టుకున్న టమోటాస్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇందులోనే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా రసం కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశానండి. అంటే మీకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 అర టీ స్పూన్ పసుపు, ఈ 2 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న రసాన్ని పొయ్యి మీద పెట్టేసి 2 బాయిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. అంటే 2 సార్లు ఈ విధంగా బాగా మరిగే వరకు రసాన్ని మరిగించుకున్నారంటే మనకి అల్లంలో ఉన్న సారం అంతా కూడా ఈ రసంలోకి దిగి రసం టేస్ట్ అనేది ఘాటుగా తయారవుతుంది. మన ఇమ్యూనిటీని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఈ విధంగా 2 సార్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మరొక పొయ్యి మీద పోపు కోసం 1 గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువాని కూడా వేసుకొని 2 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకుని వేసుకుంటే ఆ వేడికే పోపు అంతా కూడా చక్కగా వేగిపోతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఈ పోపుని మనం ముందుగా బాయిల్ చేసుకున్న రసంలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మరలా 1 2 నిమిషాల పాటు ఈ రసాన్ని ఈ తాలింపుతో పాటు మరిగించుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రసాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. రసం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 నిమ్మకాయని ఈ విధంగా రసం తీసుకొని వేసుకుంటే మనకి టేస్టీ ఇమ్యూనిటీ రసం అనేది రెడీ అయిపోతుంది. పులుపు మీకు ఎంత కావాలో అంత చూసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ఇమ్యూనిటీ రసం అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో అలాగే తెలిసిన వారితో షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే హోమ్, స్టే హెల్దీ.